కాకతీయ యూనివర్సిటీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ 5th సెమిస్టర్కి సంబంధించిన ప్రోగ్రామింగ్ ఇన్ జావా దీనిలో ఉన్నటువంటి ప్రాక్టికల్ సెషన్స్ ఒక ఎక్స్ప్లెనేషన్ మనం ఈ సిరీస్లో చూద్దాం. సో జావా ప్రోగ్రామింగ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జావా ప్రోగ్రామ్ టు ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ అనేది మనకు ఫస్ట్ ప్రోగ్రామ్ ఉంది. సో అంతకన్నా ముందు జిజ్ఞాస ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ అమాంగ్ n నెంబర్స్ ఎంటర్డ్ బై ద యూజర్. సో ఇక్కడ ఒకసారి క్వశ్చన్ గమనిస్తే మనం రాయాల్సింది జావా ప్రోగ్రామ్ అండ్ జస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద లార్జెస్ట్ నెంబర్ అమాంగ్ n నెంబర్స్ అని అన్నారు. సో అంటే ఈ ప్రోగ్రాంలో మనం n యొక్క వాల్యూని యూజర్ నుండి తీసుకోవాలి. దట్స్ మీన్ ఎక్కడి వరకు మనం నెంబర్స్ని తీసుకుంటున్నామో అనేది మ్యాక్సిమం పాయింట్ అనేది తీసుకోవాలి. సో ఆ మ్యాక్సిమం పాయింట్ వరకు ఉన్నటువంటి నెంబర్స్లో అంటే మ్యాక్సిమం నెంబర్స్ ఎన్ని ఎంటర్ చేస్తాడో యూజర్ అనేది కనుక తీసుకుంటే సపోజ్ n అనేది కనుక ఒకవేళ 10 అయితే సో 10 నెంబర్స్ యూజర్ నుండి ప్రాంప్ట్ చేసి ఆ 10 నెంబర్స్లో లార్జెస్ట్ నెంబర్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుందన్నమాట. సో దట్ ఈస్ ద ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మనం చూసాం. ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది చూద్దాం. సో సీ హియర్, సో మనం క్వశ్చన్లో క్లియర్గా కనుక గమనించినట్లయితే క్వశ్చన్లో అడిగింది యూజర్ నుంచి ప్రాంప్ట్ చేసి వాల్యూని తీసుకోవాలి. సో యూజర్ ప్రాంప్ట్ ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ మనం స్కానర్ అనేటువంటి వెర్షన్ని ఖచ్చితంగా వాడతాం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఇంపోర్ట్ java.util utilities.scanner. ఇక్కడ మనం జావా యొక్క ప్రీ ప్రాసెసర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇది ఇంపోర్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం బికాజ్ స్కానర్ అనేటువంటి ఈ మెథడ్ మనకి యూజర్ నుండి లేదా కీబోర్డ్ డేటాను రీడ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. అంటే యూజర్ డేటా ఎంటర్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ఆర్ ఇంపోర్ట్ ద స్కానర్ అనేటువంటి మెథడ్ని ఇంపోర్ట్ చేయాలి. ఇది జావాలో యూటిలిటీస్లో ఉంటుంది. సో ఇప్పుడు అసలు స్కానర్ ఎందుకు వాడతాం అనేది కూడా మనం గమనించినట్లయితే ద స్కానర్ క్లాస్ ఇన్ జావా. సో ఇట్స్ ఎ క్లాస్ అండ్ ఇట్స్ ఫౌండ్ విత్ ఇన్ ద java.util ప్యాకేజ్ అనమాట. అంటే యూటిలిటీస్ ప్యాకేజ్లో ఉండేటువంటి క్లాస్ ఇది స్కానర్ అనేటువంటి క్లాస్. సో మనం ఇంకొకటి కూడా గమనించాలి, స్కానర్ ఎప్పుడైనా ఎస్ అనేది దట్స్ మీన్ ఫస్ట్ లెటర్ ఇట్ షుడ్ బి క్యాపిటల్ అనమాట. ఎస్ అనేది క్యాపిటల్లో రాయాలి స్కానర్లో. అండ్ ఇట్ ఈస్ ఎ యూటిలిటీ ఫర్ అబ్టైనింగ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద వేరియస్ సోర్సెస్ సచ్ యాజ్ అ కన్సోల్ ఆర్ ఫైల్ ఆర్ స్ట్రింగ్. సో ఈ స్కానర్ అనేటువంటి క్లాస్ మనకు జావా యూటిలిటీస్లో ఉంటుంది. సో దీని ద్వారా స్కానర్ అనేటువంటి ఈ క్లాస్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనం ప్రోగ్రాంలోకి డిఫరెంట్ సోర్సెస్లో నుంచి వాల్యూస్ని తీసుకోవడం జరుగుతుంది. దట్ మే బీ కన్సోల్ అంటే స్క్రీన్ నుంచి కావచ్చు, ఆన్ స్క్రీన్ నుండి కావచ్చు, లేదా ఒక ఫైల్ నుండి కావచ్చు, ఆర్ యూజర్ ప్రొవైడెడ్ స్ట్రింగ్ నుంచి కావచ్చు. దట్స్ వీ కెన్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్, వీ కెన్ కలెక్ట్ ద డేటా, వీ కెన్ ఇన్పుట్ ద డేటా అన్నమాట. ఓకే, అండ్ ఇట్ ప్రొవైడ్స్ ద మెథడ్స్ టు పార్స్ ద ప్రిమిటివ్ టైప్స్ లైక్ ఇంట్, డబుల్, బులియన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ లేదా స్ట్రింగ్ని కానీ. సో వీటిని మనం ప్రిమిటివ్ డేటా టైప్ని పైన అప్లై చేయడానికి, ప్రిమిటివ్ డేటా టైప్లోకి మార్చడం కోసం ఇవి స్కానర్ అనేది కంపల్సరీ యూస్ చేస్తాం. సో ఫస్ట్ లైన్లో మనం ఏం చేస్తున్నాం, ఇంపోర్ట్ java.utilities.scanner. దీన్ని షార్ట్గా ఏం రాస్తాం, java.util.scanner అనేటువంటి ఫంక్షన్ మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ లేటర్ yes, we have to write the class and largest number as we wish. So largest number is our file name అవుతుంది. సో ఎక్కడైతే మెయిన్ మెథడ్ రాసామో, మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో అయితే ఇంప్లిమెంట్ చేసామో ఆ క్లాస్ నేమ్నే మనం ఫైల్ నేమ్గా వాడతాం. సో ఈ ప్రోగ్రామ్కి మనం లార్జెస్ట్ నెంబర్ డాట్ జావా అనే నేమ్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ వెన్ యూ యూజ్ ద నేమ్స్, లార్జ్ నేమ్స్ యూజ్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఎక్కడైతే క్యాపిటల్స్ వాడామో సో వాటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఫైల్ నేమ్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ డాట్ జావా అనేది ఒకటి ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తే సరిపోతుందన్నమాట ఫైల్ నేమ్ కోసం. సో ఈ క్లాస్లో నెక్స్ట్ మనం రాయాల్సింది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అండ్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇక్కడ మెయిన్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మెయిన్ మెథడ్ని మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దెన్ ఆఫ్టర్ ఇక్కడ స్కానర్ ఏదైతే రాసామో స్కానర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. స్కానర్
స్పేస్ ఎస్సి, దిస్ ఈజ్ ద స్కానర్ వేరియబుల్. సో స్కానర్ని మనం ఎస్సి అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఫస్ట్ 2 లెటర్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్. సో న్యూ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఎక్కడ సిస్టమ్ డాట్ ఇన్ అనేటువంటి స్ట్రక్చర్, అంటే సిస్టమ్ డాట్ అవుట్ వచ్చేసి మనకు అవుట్పుట్ కోసం వాడతాం, సిస్టమ్ డాట్ ఇన్ వచ్చేసి ఇన్పుట్ కోసం వాడడం జరుగుతుంది. సో స్కానర్ని ఇన్పుట్గా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. స్కానర్ అనేటువంటి ఈ క్లాస్ని నేను ఒక కస్టమైజ్డ్ నేమ్తో వాడుతున్నాను, అది ఎస్సి అనేటువంటి కస్టమైజ్డ్ నేమ్. సో దెన్ ఆఫ్టర్ నాకు స్కానర్ ఎక్కడ కావాల్సి వచ్చినా నేను జస్ట్ ఎస్సి అనే వర్డ్ని ఇంప్లిమెంట్ చేస్తానన్నమాట. సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ మనం ముందు యూజర్ నుంచి ప్రాంప్ట్ చేయాలి అంటే యూజర్కి ఒక ఏం ఎంటర్ చేయాలి అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెర్షన్ ద్వారా నేను ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటువంటి ఒక ప్రాంప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో యూజర్కి ఎన్ని ఎలిమెంట్స్ కావాలో ఆ నెంబర్ ఎంటర్ చేస్తాడనమాట. ఇక్కడ ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని తీసుకున్నాను. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు యూజర్ ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తాడు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాం కాబట్టి ద యూజర్ విల్ ప్రొవైడ్ ఓన్లీ నంబర్. సో ఇప్పుడు ఈ నెంబర్ని మనం ఎలా స్టోర్ చేయొచ్చు, ఇంటీజర్లో స్టోర్ చేయొచ్చు. సో దట్ ఇంటీజర్ డేటా టైప్లో ఎన్ అనేటువంటి ఒక కొత్త వేరియబుల్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఇంట్ ఎన్. సో ఇంట్ ఎన్, ఈ ఎన్లో మనం ఏం చేయాలి, యూజర్ ఇచ్చేటువంటి ఇన్పుట్ని స్టోర్ చేయాలి కదా. సో దట్ ఎన్ ఈక్వల్స్ టు స్కానర్ని మళ్ళీ ఇక్కడ కాల్ చేస్తున్నాను. దెన్ ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంటీజర్ అనమాట. ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఇంట్లో ఇక్కడ ఐ క్యాపిటల్ రావాలి, ఇది పార్సింగ్ అంటాం. ఓకే, సో ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్, ఈ ఇంట్ అనేటువంటి ఫంక్షన్ని వాడుతున్నాను. ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. నెక్స్ట్ ఇంట్ మీన్స్ సో ఇంటీజర్ని నేను రీడ్ చేస్తున్నాను. ఇంటీజర్ని రీడ్ చేసి నేను ఎస్సి అనేటువంటి ఫంక్షన్ ద్వారా క్లాస్ ద్వారా రీడ్ చేసి ఎన్ అనేటువంటి వేరియబుల్లో స్టోర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎన్ ఈక్వల్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఈ నెక్స్ట్ ఇంట్లో ఇంట్ ముందు ఉన్నటువంటి ఐ, ఇంట్లో రాసేటువంటి ఐ అనేది క్యాపిటల్లో ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇది మామూలుగా డిక్లరేషన్ పార్సింగ్ చేయడం జరిగింది. దెన్ ఇంట్ మ్యాక్స్ అనేటువంటి ఇంకొక వేరియబుల్, అంటే ఎన్ అనే వేరియబుల్ ఒకటి, మ్యాక్స్ అనే వేరియబుల్ ఒకటి తీసుకున్నాను. బికాజ్ మన సోర్స్, మన ప్రోగ్రామ్ యొక్క గోల్ ఏంటి, మ్యాక్సిమం నెంబర్ని ఫైండ్ చేయడం కదా. సో ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ కోసం నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఈ వేరియబుల్ ఏంటి, మ్యాక్స్ ఈక్వల్ టు ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ. సో ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ అని నేను తీసుకున్నాను. ఇంటీజర్ అనేది మళ్ళీ పార్సింగ్ ఇక్కడ. సో ఇంటీజర్లో మిన్ వాల్యూని నేను రీడ్ చేయడం జరుగుతుంది. సో అది మ్యాక్సిమంలో స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇనిషియలైజ్ మ్యాక్సిమం విత్ ఇంటీజర్ డాట్ మినిమం వాల్యూ. ఇంటీజర్లో ఉన్న మినిమం వాల్యూతో నేను ఇనిషియలైజ్ చేయడం జరుగుతుందన్నమాట. మ్యాక్స్ని మినిమం వాల్యూతో ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఓకే, దెన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఎంటర్ నెంబర్స్. ఇప్పుడు యూజర్ ఎంతైతే నెంబర్ ఇక్కడ ఎంటర్ చేశాడో ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్లో, సో అన్ని నెంబర్స్ని యూజర్ నుంచి ప్రాంప్ట్ చేయాలి కాబట్టి ఎంటర్ ద నెంబర్స్ అని అడిగాము. సో దెన్ నెంబర్స్ ఎక్కువ మొత్తంలో వస్తాయి. సో దెన్ 0 నుంచి లెస్ దెన్ ఎన్ వరకు, అంటే యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ ఎక్కడైతే మనం స్టోర్ చేసాం ఎన్లో స్టోర్ చేసాం కాబట్టి 0 నుండి లెస్ దెన్ ఎన్ వరకు కూడా సో అక్కడి వరకు నెంబర్స్ని మనం ప్రాంప్ట్ చేయాలి. సో ఎంటర్ నెంబర్స్, యూజర్ విల్ ఎంటర్ దట్ మచ్ నెంబర్స్. ఒకవేళ ఎన్ ఈక్వల్ టు 5 అయితే యూజర్ 5 అనే నెంబర్ ఎంటర్ చేస్తే 0 to 5, లెస్ దెన్ 5 అన్నాను కాబట్టి 5 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్, అంటే 0 to 4 వరకు నెంబర్స్ ప్రాంప్ట్ చేస్తుంది. ఐ అనే ఇంటీజర్ 0తో ఇనిషియలైజ్ అయ్యి లెస్ దెన్ ఎన్ వరకు కూడా అప్డేట్ అవుతుంది, i++ ద్వారా అప్డేట్ అవుతుంది. సో ఐలో ఒక పొజిషన్స్ ఏమేమి వస్తాయి, ఒకసారి 0, 1, 2, 3, 4 వరకు వస్తాయి అన్నమాట. ఎందుకంటే i++ రాస్తాం కాబట్టి ఐ వాల్యూ విల్ ఇంక్రీజ్. సో ఇప్పుడు ఇంట్ నమ్ అనేటువంటి ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను, థర్డ్ వేరియబుల్. సో ఎన్ అని ఒక వేరియబుల్, మ్యాక్స్ ఒక వేరియబుల్, నంబర్ అనేది నమ్ అనేది ఒక వేరియబుల్. నమ్ ఈక్వల్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఇక్కడ యూజర్ ప్రొవైడ్ చేస్తుంటాడు వాల్యూస్. ఓకే, సో యూజర్ ఎన్నైతే నెంబర్స్ ఎలిమెంట్స్ ఎంతైతే ఇచ్చాడో సో అన్ని నెంబర్స్ ఎంటర్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ అనేటువంటి ఈ ఫంక్షన్ ద్వారా నేను ప్రతిసారి ఆ వాల్యూని రీడ్ చేస్తున్నాను. యూజర్ ఇచ్చేటువంటి వాల్యూని రీడ్ చేసి నెంబర్లో స్టోర్ చేయడం జరుగుతుంది. సో గాట్ ఇట్ దట్ లాజిక్.
సో యూజర్ ఎంటర్ చేసే ప్రతి నెంబర్ని రీడ్ చేస్తూ నంబర్ అనేటువంటి వేరియబుల్లో NUM అనేటువంటి వేరియబుల్లో స్టోర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇమ్మీడియట్లీ అంటే ఐ వాల్యూ అప్డేట్ అవ్వడానికి బిఫోర్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇఫ్ నంబర్ యూజర్ ఎంటర్ చేసిన నంబర్ గ్రేటర్ దెన్ మ్యాక్స్, ఇక్కడ మనం మ్యాక్స్లో ఏదైతే ఇచ్చామో మినిమం వాల్యూ మ్యాక్స్ కన్నా పెద్దగా ఉన్నట్లయితే సో దెన్ ఇట్ విల్ బి స్వాప్ మ్యాక్స్ ఈక్వల్ టు నంబర్. సో ఈ నెంబర్ వచ్చేసి మ్యాక్స్లో స్టోర్ అవుతుంది. సో మ్యాక్స్ యొక్క ఓల్డ్ నెంబర్ ఏదైతే ఉందో, ఓల్డ్ వాల్యూ ఇనిషియలైజ్డ్ వాల్యూ ఏదైతే ఉందో దట్ విల్ బి రిప్లేస్డ్ విత్ న్యూ వాల్యూ వాట్స్ యూజర్ ఎంటర్డ్ ఇన్ నంబర్. ఓకే, ఈ నమ్లో ఎంటర్ చేసిన వాల్యూతో రిప్లేస్ కావడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ ఒకవేళ నంబర్లో ఉన్న వాల్యూ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ మ్యాక్స్లో ఉన్న వాల్యూ కన్నా లెస్ అయితే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో దట్ దీస్ ఆపరేషన్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ అనమాట. మ్యాక్స్ ఈక్వల్ టు నమ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దీస్ ఇఫ్ కండిషన్ సో దెన్ ఐ విల్ అప్డేట్స్ అండ్ మళ్ళీ ఐ గనక ఎన్ కన్నా లెస్ వాల్యూ ఉంటే మళ్ళీ నెంబర్ అడుగుతుంది. యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ మళ్ళీ చెక్ చేస్తుంది. మ్యాక్స్ కన్నా పెద్దగా ఉంటే ద మ్యాక్స్ విల్ రిప్లేస్ విత్ ద కరెంట్ నెంబర్ అండ్ అగైన్ ఐ వాల్యూ అప్డేట్స్ and check the condition. If I is less than n, then again it's asked to enter number. That means it will read the number and compare with the max, and if it is greater again it assign to the max. సో ఇలాగే ఇది రిపీట్ అవుతుంది ఎప్పటి వరకు అండి, ఐ వాల్యూ ఎన్ వాల్యూతో మ్యాచ్ అయ్యేంత వరకు. అంటే యూజర్ ఏ సైజ్ అయితే ఎంటర్ చేశాడో, ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఏ నెంబర్ అయితే ఎంటర్ చేశాడో ఆ నెంబర్ని రీచ్ అయ్యేంత వరకు కూడా ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. వన్స్ ద ఐ వాల్యూ రీచ్డ్ ద మ్యాక్సిమం అంటే ఎన్ యొక్క నెంబర్ని రీచ్ అయిన తర్వాత సో ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి లూప్లో నుంచి మనం బయటికి రావడం జరుగుతుంది. ఓకే, సో దిస్ లూప్ రీడ్స్ ద ఎన్ వాల్యూ ఆర్ ద ఎన్ నెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ అండ్ ఇట్ కంపేర్స్ ద number, right? So it compares with the max number, and if it is greater then it will be automatically updated. The maximum number will be automatically updated. So finally ఏం జరుగుతుంది, system.out.println ఫంక్షన్ ద్వారా ఇది ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేస్తున్నాం. లార్జెస్ట్ నెంబర్ ఈజ్ అ స్ట్రింగ్, ఇట్స్ అ కామన్ ఫర్ ఆల్ అనమాట. సో ఇక్కడ ప్లస్ మ్యాక్స్, ఇక్కడ ఏదైతే మ్యాక్స్ క్యాలిక్యులేట్ అయిందో మ్యాక్స్ని ఇక్కడ నేను కాల్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్స్లో ఇక్కడ చూడండి ఈ లాజిక్ ద్వారా ఏదైతే పెద్ద నెంబర్ యూజర్ ఎంటర్ చేస్తాడో ఆ పెద్ద నెంబర్ బిగ్ నెంబర్ దట్ విల్ బి స్టోర్డ్ ఆటోమేటికల్లీ ఇన్ ద మ్యాక్స్. సో ఒకవేళ మ్యాక్స్లో ఉన్న నెంబర్ కన్నా ఎప్పుడు పెద్ద నెంబర్ వచ్చినా బిగ్ నెంబర్ ఎంటర్ చేసినా ఆటోమేటిక్గా మ్యాక్స్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఫైనల్లీ మ్యాక్స్ విల్ హోల్డ్ ఓన్లీ ద లార్జెస్ట్ నెంబర్ ఆర్ బిగ్ నెంబర్ అమాంగ్ ద నెంబర్స్ విచ్ ఆర్ ఎంటర్డ్ బై ద యూజర్ అన్నమాట. సో ఆ బిగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మ్యాక్స్ని నేను ఇక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రోగ్రామ్. సో కంప్లీట్ ప్రోగ్రామ్ ఇది. సో దిస్ ఈజ్ ద ఎగ్జిక్యూషన్ స్టైల్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఫైనల్లీ ఇట్ డిస్ప్లేస్ ద లార్జెస్ట్ నెంబర్. ఇట్స్ అ వెరీ సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అనమాట. దీన్ని ఇన్పుట్ కనుక మనం చూసినట్లయితే ఇలా అడుగుతుంది, ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సపోజ్ నేను 5 ఎంటర్ చేశాను, దెన్ ఇమ్మీడియట్గా ఎంటర్ నెంబర్స్ అని అడుగుతుంది. సో ఇక్కడ నేను నెంబర్స్ ఎంటర్ చేయాలి. 10 అనేది ఒక నెంబర్ ఎంటర్ చేశాను, 25 అనేది ఒక నెంబర్ ఎంటర్ చేశాను, 7 అనేది ఒక నెంబర్ ఎంటర్ చేశాను, 30 అనేది ఒక నెంబర్ ఇచ్చాను, 18 అనేది ఒక నెంబర్ ఇచ్చాను. సో ఇప్పుడు అమాంగ్ దీస్ 10 ఎంటర్ చేసినప్పుడు మ్యాక్స్ నెంబర్తో కంపేర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ 25 వచ్చినప్పుడు 10 కన్నా ఇది బిగ్ నెంబర్ కాబట్టి మ్యాక్స్ విల్ అప్డేట్ విత్ 25. అండ్ 7 వచ్చినప్పుడు 25 కన్నా తక్కువ ఉంది కాబట్టి నో అప్డేషన్. అండ్ 30 వచ్చినప్పుడు 25 కన్నా బిగ్ నెంబర్ కాబట్టి దట్ విల్ బి రిప్లేస్డ్, 25 విల్ రిప్లేస్డ్ విత్ 30. అండ్ 80 వచ్చినప్పుడు 30 కన్నా 18 చిన్నది కాబట్టి దెర్ ఇస్ నో రిప్లేస్మెంట్. అండ్ ఫైనల్లీ ద మ్యాక్స్ స్టోర్స్ దట్ 30 నెంబర్. సో మ్యాక్సిమం దగ్గర ఉన్నది 30 నెంబర్ కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, లార్జెస్ట్ నెంబర్ ఈజ్ మ్యాక్స్ అన్నాం. సో మ్యాక్సిమం దగ్గర ఉన్న నెంబర్ 30. సో ఆ 30 అనేది మనకు ప్రింట్ కావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూషన్ ప్రొసీజర్. అండ్ ఈ రకంగా మనం ప్రోగ్రామ్ రాయడం జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ and share with your friends. Thank you.